హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదా. థంబ్నెయిల్ మీద చూపెట్టినట్టు మన నో ఇండికేటర్ స్ట్రాటజీలో కొద్దిగా అప్డేట్ చేయడం జరిగింది. సో నో ఇండికేటర్ స్ట్రాటజీ మనం నిన్నటి వీడియోలో చూశాం కదా ఫ్రెండ్స్. ఆ స్ట్రాటజీలో ఇంకొక కండిషన్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ఆ కండిషన్ ఏంటి, అదే కండిషన్ మనం మన ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్లో కూడా అప్డేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మీకు ఫస్ట్ మాన్యువల్గా చూపెడతాను చార్ట్లో ఆ స్ట్రాటజీ. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఆల్గో ట్రేడింగ్ ట్రేటాన్ ఆల్గో ప్లాట్ఫామ్ మీద కూడా ఆ స్ట్రాటజీ కండిషన్స్ చూపెడతాను. ఫస్ట్ వచ్చేసరికి మన స్ట్రాటజీ వచ్చేసరికి ఏంటో ఒకసారి చూద్దాం. ఆల్రెడీ మనం నిన్నటి వీడియోలో చూసాం ఫ్రెండ్స్. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే ఇక్కడ నిన్నటి వీడియో చూడండి, నో ఇండికేటర్ స్ట్రాటజీ. దాని కంటిన్యూస్గా ఈ వీడియో చూడొచ్చు. అండ్ ఆల్సో ఇప్పుడు మీకు మాన్యువల్గా మన స్ట్రాటజీ కండిషన్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన స్ట్రాటజీ వచ్చేసరికి ఏం మాట్లాడుకున్నాం నిన్నటి స్ట్రాటజీ వీడియోలో వచ్చేసరికి నో ఇండికేటర్ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీలు అంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తాను. మార్కెట్ అరౌండ్ ఈ ఏరియాలో ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను. 2 బుల్లిష్ క్యాండిల్స్, ఇది అంటే పాజిటివ్ క్యాండిల్స్ ఆర్ గ్రీన్ క్యాండిల్స్ అనుకోండి. 2 బుల్లిష్ క్యాండిల్లు, ఫస్ట్ క్యాండిల్ సెకండ్ క్యాండిల్ పాజిటివ్ క్లోజ్ అవ్వాలి. సెకండ్ క్యాండిల్ కంటే ఎల్టీపీ గ్రేటర్ దాన్, సెకండ్ క్యాండిల్ కంటే ఎల్టీపీ పైకి వెళ్ళినప్పుడు బై పొజిషన్ తీసుకోవాలి. సో ఇది బై పొజిషన్ కండిషన్. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఫస్ట్ క్యాండిల్ 2 బుల్లిష్ క్యాండిల్ పాజిటివ్ క్లోజ్ అవ్వాలి. పాజిటివ్ క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఎల్టీపీ అనేది దీనికంటే ఎబోవ్ వెళ్ళినప్పుడు బై పొజిషన్ తీసుకోవాలి. అంటే ఇక్కడ చూడండి బై కండిషన్స్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను 1 మినిట్ టైం ఫ్రేమ్లో. ఇది ఫస్ట్ బుల్లిష్ క్యాండిల్, సెకండ్ బుల్లిష్ క్యాండిల్. సో దీనికంటే ఎల్టీపీ లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ అంటే ఎల్టీపీ ప్రైస్ దీనికంటే ఎబోవ్ వెళ్ళినప్పుడు బై పొజిషన్ తీసుకోవాలి. ఇది మన బై పొజిషన్ కండిషన్. సేల్ పొజిషన్ కండిషన్ ఏంటి? ఇక్కడ సేల్ పొజిషన్ కండిషన్ వచ్చేసరికి ఇక్కడ ఈ ఏరియాలో చూడండి 2 బేరిష్ క్యాండిల్, ఫస్ట్ క్యాండిల్ సెకండ్ క్యాండిల్ 2 నెగిటివ్గా క్లోజ్ అయ్యాలి. నెక్స్ట్ ఎల్టీపీ అనేది దీనికంటే బిలో వెళ్ళినప్పుడు 2 బేరిష్ క్యాండిల్, నెక్స్ట్ ఎల్టీపీ, ఈ క్యాండిల్ అనుకోకండి, ఎల్టీపీ నెగిటివ్ వెళ్ళినప్పుడు సేల్ పొజిషన్ తీసుకోవాలి ఇలా. సో ఇది సేల్ పొజిషన్ తీసుకోవడానికి, ఇది బై పొజిషన్ తీసుకోవడానికి. బట్ ఇక్కడ మనకి కొన్ని సార్లు ఫేక్ సిగ్నల్స్ ఇస్తాయి, కొన్నిసార్లు ఇవి ఫేక్ సిగ్నల్స్ ఇస్తాయి. ఫేక్ సిగ్నల్స్ అవాయిడ్ చేయడానికి ఇక్కడ మీకు ఇంకొక కండిషన్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో ఫేక్ సిగ్నల్ ఫస్ట్ ఒకసారి మీకు ఇక్కడ చూపెడతాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ క్యాండిల్ వచ్చేసరికి నెగిటివ్గా క్లోజ్ అయింది, నెక్స్ట్ క్యాండిల్ కూడా నెగిటివ్ క్లోజ్ అయింది, ఎల్టీపీ బిలో వెళ్ళింది, బట్ మార్కెట్ రివర్సల్ అయింది. ఇక్కడ సేమ్ ఇక్కడ కూడా అదే జరిగింది. ఈ ఏరియాలో కూడా చూడండి, ఫస్ట్ క్యాండిల్ నెగిటివ్ క్లోజ్ అయింది, సెకండ్ క్యాండిల్ నెగిటివ్ క్లోజ్ అయింది, బట్ నెక్స్ట్ క్యాండిల్ ఎల్టీపీ బిలో వెళ్ళింది, మళ్ళీ రివర్సల్ అయింది మార్కెట్. సో ఇలాంటి ఫేక్ సిగ్నల్స్ అవాయిడ్ చేయడానికి మనం ఇంకా ఏం ఇంప్లిమెంట్ చేస్తున్నామంటే సింపుల్ ఏం లేదు, 5 మినిట్స్ క్యాండిల్లో 5 మినిట్స్ క్యాండిల్ సేమ్ కండిషన్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అదేంటో ఒకసారి చూపెడతాను. ఇప్పుడు బై కండిషన్, ఇప్పుడు ఇది బై కండిషన్ ఉంది కదా, ఇది ఎక్కడ 437 ఎగ్జాంపుల్ 237 1437 అంటే 237 ఉంది కదా. ఇప్పుడు 5 మినిట్స్ క్యాండిల్లో అరౌండ్ 237 దగ్గర ఇచ్చింది. సో ఈ ఏరియాలో 237 క్యాండిల్ ఇది ఉంది కదా, ఈ ఏరియాలో మన కండిషన్ ఏంటంటే 5 మినిట్స్ క్యాండిల్లో కూడా హయ్యర్ వెళ్ళాలి. అంటే ప్రీవియస్ క్యాండిల్ కంటే, ఇది క్యాండిల్ 1 క్యాండిల్ 2, ప్రీవియస్ క్యాండిల్ కంటే ఈ క్యాండిల్ ఆర్ ఈ క్యాండిల్ కంటే అంతకుముందు క్యాండిల్ కంటే నెక్స్ట్ క్యాండిల్ పాజిటివ్ క్లోజ్ అవ్వాలి. 5 మినిట్స్ క్యాండిల్లో కూడా క్లోజ్ అవ్వాలి. ఇక్కడ యాక్టివేట్ అవ్వాలి. అంటే ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ కంటే నెక్స్ట్ క్యాండిల్ ఎబో క్లోజ్ అవ్వాలి. అండ్ ఆల్సో మనకి ఇక్కడ కూడా సేమ్ ఈ ప్యాటర్న్ తీసుకోవాలి. సేమ్ ఇక్కడ కూడా ఫస్ట్ క్యాండిల్ నెక్స్ట్ ఎల్టీపీ. సో ఇది మనం ఇంప్లిమెంట్ చేస్తాం. ఇక్కడ 5 మినిట్స్లో కూడా సేమ్ అదే ప్యాటర్న్ ఉండాలి. సో అప్పుడు మన స్ట్రాటజీ తీసుకోవాలి. సేమ్ సెల్ పొజిషన్కి ఇక్కడ సేల్ సిగ్నల్ ఇచ్చింది, ఈ ఏరియాలో ఇచ్చింది కదా, 2:16కి 216కి ఈ ఏరియాలో ఇచ్చింది. సేమ్ ఇక్కడ 216 దగ్గర ఎక్కడ చూద్దాం. సో 216 ఈ ఏరియాలో, ఇక్కడ కూడా మనకి లోయర్లో ప్రీవియస్ క్యాండిల్ అంటే ఈ క్యాండిల్ కంటే ఈ క్యాండిల్ బిలో లో క్లోజ్ అవ్వాలి. ఫస్ట్ క్యాండిల్ కంటే సెకండ్ క్యాండిల్ లో క్లోజ్ అవ్వాలి. సో ఇక్కడ 5 మినిట్స్ క్యాండిల్లో కూడా క్లోజ్ అవ్వాలి, అప్పుడే పొజిషన్ తీసుకోవాలి. సో ఇక్కడ 5 మినిట్స్లో ఉండాలి. అండ్ ఆల్సో సేమ్ ఇక్కడ
కండిషన్ సేమ్ ఇక్కడ కూడా. సో 5 మినిట్స్ ప్లస్ ఇక్కడ 2 కండిషన్స్ ఉంటేనే మనకి స్ట్రాటజీ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇదే స్ట్రాటజీ సేల్ పొజిషన్కైనా బై పొజిషన్కైనా చూశారు కదా. ఇదే కండిషన్ మన ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్లో సెటప్ చేశాను. ఇది నిఫ్టీ నో ఇండికేటర్ స్ట్రాటజీ, బ్యాంక్ నిఫ్టీ నో ఇండికేటర్ స్ట్రాటజీ. ఒకసారి మీకు చూపెడతాను మన స్ట్రాటజీ కండిషన్. నిన్న వీడియోలో చూశారు కదా ఫ్రెండ్స్. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నిన్న వీడియో చూడండి, స్ట్రాటజీ క్రియేషన్ ఏ విధంగా చేసామనేది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ క్యాండిల్ గ్రేటర్ దాన్ అంటే ఫస్ట్ క్యాండిల్ సెకండ్ క్యాండిల్ కంటే అంటే ప్రీవియస్ క్యాండిల్ కంటే ప్రజెంట్ క్యాండిల్ ఎబో క్లోజ్ అవ్వాలి. ప్రీవియస్ క్యాండిల్ కంటే ప్రజెంట్ క్యాండిల్ ఇది 1 మినిట్, ఇది 5 మినిట్స్లో ఇక్కడ చూడండి. అండ్ ఆల్సో నెక్స్ట్ ఇది ఓకే అయిన తర్వాత ఈ కండిషన్ ట్రూ అయినాక నెక్స్ట్ కండిషన్ కూడా 1 మినిట్ క్యాండిల్లో కూడా మనకి ఇది ఫస్ట్ క్యాండిల్ కంటే మనకి ప్రీవియస్ క్యాండిల్ కంటే ప్రజెంట్ క్యాండిల్ ఎబో క్లోజ్ అవ్వాలి. అండ్ ఆల్సో ఎల్టీపీ అనేది ప్రజెంట్ క్యాండిల్ కంటే ప్రజెంట్ క్యాండిల్ క్లోజ్ కంటే ఎబో ఉండాలి. ప్రజెంట్ క్యాండిల్ క్లోజ్ కంటే ఎబో ఉంటే బై పొజిషన్ తీసుకోవాలి. ఇది మన కండిషన్ అన్నమాట. ఇది వచ్చేసరికి బై పొజిషన్కి, సేల్ పొజిషన్ కూడా సేమ్. సో మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసింది ఏం లేదు ఫ్రెండ్స్, ఒక 5 మినిట్స్ టైం ఫ్రేమ్ ఇది ఇంప్లిమెంట్ చేశాము. ఇదే ఫ్రెండ్స్ ఒక అప్డేటు. సో ఇంకా మన స్ట్రాటజీ బెటర్ పెర్ఫార్మెన్స్ చేయడానికి ఇంకా అప్డేట్ చేస్తూనే ఉంటాం. ఇంకా మన స్ట్రాటజీస్ సో ఇలా అప్డేట్ చేస్తూనే ఉంటాం. ఈ స్ట్రాటజీస్ ఈ ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ ఫ్రెండ్స్. ఇవి మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. ఈ స్ట్రాటజీస్ కొత్తగా చూసే వాళ్ళ గురించి చెప్తున్నాను, మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. వీడియో చూస్తున్నారుగా, డిస్క్రిప్షన్లో మీరు మాన్యువల్గా ట్రై చేయొచ్చు ఆర్ ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ మీద క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ ఇవి. మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ చూపెడతాను. ఇవే అన్నమాట. ఇవి మీరు ఫ్రీగా యాడ్ చేసుకొని పేపర్ ట్రేడ్ చేయొచ్చు. ట్రేట్రాన్లో పేపర్ ట్రేడ్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు ప్రాక్టీస్ చేసుకోవడానికి. మీరు ఎన్ని రోజులైనా పేపర్ ట్రేడింగ్ చేసుకోవచ్చు. పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత మీకంటూ నమ్మకం వస్తే మీరు రియల్ అకౌంట్తో అదే ట్రేట్రాన్లో రియల్ ట్రేడ్ చేయొచ్చు. ఇవే కాదు ఫ్రెండ్స్, మీకు హెడ్జింగ్ బేస్డ్ మీద అండ్ ఆల్సో ఇండికేటర్ బేస్డ్ మీద కూడా చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి. ఇవన్నీ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు, పేపర్ ట్రేడింగ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఒకవేళ ఆల్రెడీ మీరు పేపర్ ట్రేడ్ అయిపోయింది, మీకు ప్రాఫిటబుల్ అనిపిస్తే, మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత ఒకవేళ రియల్ ట్రేడ్ చేయాలనుకుంటే ఇక్కడ 14% ఛార్జెస్ అని ఉంటుంది. మంత్లీ ట్రేట్రాన్ పే చేయాలి. సో ఛార్జెస్ పే చేయొద్దంటే కింద డిస్క్రిప్షన్లో మీకు ఏంజిల్ ఆఫ్ ఐఆర్సా ఎల్ఎల్బీ ఏదైనా లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుని వాటితో ఇక్కడ ట్రేడ్ చేస్తే మీకు ఆ ఛార్జెస్ అనేది ఉండదు. సో కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రేట్రాన్ గురించి తెలియకపోతే లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకోండి. సో ఈ ఫ్రెండ్స్ మన స్ట్రాటజీ అప్డేట్. సో ఇంకా మన స్ట్రాటజీస్ అప్డేట్ చేస్తూనే ఉంటాం బెటర్ పెర్ఫార్మెన్స్ కోసం. ఎందుకంటే బెటర్ పెర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేయడానికి ఎక్కడ మనకి ఎస్ఎల్ హిట్ అవుతుంది, ఎక్కడ బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది అనేది రెగ్యులర్ అప్డేట్ చేస్తూనే ఉంటాం. సో తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి స్ట్రాటజీ వీడియోస్ మీకు మీ ముందుకు ఫ్రీగా తీసుకొస్తుంటాం. ఆ వీడియోస్ మీరు మిస్ అవుతుందంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన స్ట్రాటజీ అప్డేట్ చేసిన ఒకటే ఒక కండిషన్ మనం ఇంప్లిమెంట్ చేసాం. సో నెక్స్ట్ ఇంకేదైనా అప్డేట్ ఉంటే నెక్స్ట్ వీడియోస్లో కూడా చూపెడతాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయాలని కోరుతున్నాను. అండ్ ఆల్సో డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్స్ ఉన్నాయి, మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని పేపర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.